హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజు బొంబాయి రవ్వతో హల్వా చేస్తున్నానండి. 3 కప్స్ రవ్వ తీసుకొని నెయ్యి వేసుకొని వేయించేసుకోండి బ్రౌన్ కలర్ వచ్చేదాకా. నెయ్యి ఎంత వేసుకుంటే టేస్ట్ కూడా అంతే బాగా వస్తుందండి. బ్రౌన్ కలర్ వస్తేనే మనకి హల్వా అనేది పొడి పొడిగా వస్తుంది. మా బాబుకి పొడి పొడిగా ఇష్టం కాబట్టి నేను అట్లానే చేస్తున్నాను. మీరు కూడా ట్రై చేయండి. ఇంకో స్టవ్ మీద కడాయి పెట్టేసుకొని బాదం, జీడిపప్పు, కిస్మిస్ మీరు ఏం తింటారో, మా బాబు కిస్మిస్ తినడండి, అందుకే నేను బాదం, జీడిపప్పు నెయ్యిలో వేయించేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇంకో స్టవ్ మీద చిన్న గిన్నెలో బెల్లం తురుముకొని, నేను బెల్లంతో చేస్తున్నానండి హల్వా. బెల్లం తురుముకొని ఒక 2 గ్లాస్ వాటర్ పోసేసుకోండి. అవి కరిగిన తర్వాత ఇది బ్రౌన్ కలర్ వచ్చాక ఈ రవ్వలోకి షిఫ్ట్ చేసేయండి బెల్లం వాటర్ని. చూడండి, చూపించిన విధంగా షిఫ్ట్ చేసేసుకోండి. మనకి సరిపోతుందండి. ఒక 2-3 కప్స్కి ఒక పావు కప్పు బెల్లం సరిపోతుందండి. మీరు కూడా ఇట్లా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుంది. తర్వాత వేయించేసుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా వేసి ఒకసారి కలిపేసుకోండి. చూడండి, ఇట్లా డ్రై ఫ్రూట్స్ వేసుకొని ఒక నిమిషం వరకు ఉంచండి స్టవ్ మీద. తర్వాత పైనుంచి కొంచెం నెయ్యి, ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకోండి. మూత పెట్టేసేయండి. ఒక 2 మినిట్స్లో అట్లా వదిలిపెట్టేయండి. తర్వాత హల్వా చూస్తే పొడి పొడిగా టేస్ట్గా చాలా బాగుంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.